నమస్తే, నేను రాజేశ్వరి. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. భారతదేశం సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అపహాస్యాలు, వెక్కిరింతలు, అణచివేతలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తాము ఎంచుకున్న రంగంలో ప్రతిభను చాటిన వీర మహిళలకు మన దేశంలో కొదవలేదు. యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ముఖ్యులైన తొలి మహిళలెవరో తెలుసుకుందాం. ఆడపిల్లలను అడుగు బయట పెట్టనివ్వని కాలంలోనే ఆమె దేశంలో తొలి హౌస్ సర్జన్, మహిళలకు ఓటు హక్కు లేని కాలంలోనే ఆమె దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే, దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి. 2018 జూలై 30న జన్మించిన ముత్తు లక్ష్మీరెడ్డిపై జయంతి రోజున గూగుల్ డూడుల్ రూపొందించి ఘనంగా నివాళులర్పించింది. ముత్తు లక్ష్మీరెడ్డి పేరు బహుశా నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, చరిత్ర పుస్తకాల్లోనూ పెద్దగా లేకపోవచ్చు. కానీ ఏ లేడీ ఆఫ్ మెనీ ఫస్ట్స్ అనే పదానికి ముత్తు లక్ష్మీరెడ్డి పర్యాయ పదంగా నిలుస్తారు. బ్రిటిష్ ఇండియాలోని తొలి మహిళా ఎమ్మెల్యే ముత్తు లక్ష్మీరెడ్డి. అంతేకాదు స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ తొలి చైర్పర్సన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి డిప్యూటీ ప్రెసిడెంట్ కూడా. అన్నింటా ప్రథమంగా నిలవడమే కాదు, మహిళా అభ్యున్నతికి, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన మహిళ ముత్తు లక్ష్మీరెడ్డి. ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని కొందరు మహిళల స్ఫూర్తిదాయక కథలను రాజ్ న్యూస్ అందిస్తోంది. వీళ్లంతా ఇప్పటి సమాజం తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు. ముత్తు లక్ష్మీరెడ్డి ఓ దేవదాసి కుటుంబంలో 1886 జూలై 30న ముత్తు లక్ష్మీరెడ్డి జన్మించారు. ఆమెది అప్పటి మద్రాసు రాష్ట్రంలోని పుదుక్కోటై ప్రాంతం. తల్లి చంద్రమ్మాళ్ దేవదాసిగా ఎదుర్కొన్న కష్టాలను చూసిన ముత్తు లక్ష్మీరెడ్డికి ఎలాగైనా ఈ దురాచారాన్ని రద్దు చేయాలని సంకల్పించింది. దిశగా అడుగులు వేసేలా చేసింది. ఆడపిల్లల చదువులపై ఆంక్షలున్న ఆ కాలంలోనే ముత్తు లక్ష్మి 13 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తి చేశారు. 1912లో మద్రాసు వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేసి దేశంలోనే తొలి హౌస్ సర్జన్ గా నిలిచారు. కాలేజీ రోజుల్లో సరోజిని నాయుడు ఏర్పాటు చేసే సమావేశాలకు ముత్తు లక్ష్మీరెడ్డి హాజరయ్యేవారు. అక్కడ మహిళల హక్కులు, వారి సమస్యలపై చర్చించేవారు. అలాగే గాంధీ, యానీ బిసెంట్ల ప్రభావం ముత్తు లక్ష్మిపై ఎక్కువగా ఉండేది. అందుకే ఒక పక్క చదువుకుంటూనే దేశంలో మహిళల విద్య కోసం హంటర్ కమిషన్ తో కలిసి ముత్తు లక్ష్మీరెడ్డి కృషి చేశారు. హౌస్ సర్జన్ గా కొంతకాలం చేశాక ఆమె ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అదే సమయంలో విమెన్స్ ఇండియా అసోసియేషన్ WIA అభ్యర్థన మేరకు మళ్లీ భారత్ వచ్చి రాజకీయాల్లో చేరారు. 1926లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు నామినేట్ అవడంతో దేశంలోనే తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. కొన్నాళ్ల తర్వాత కౌన్సిల్ కు డిప్యూటీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే మహిళలు, చిన్నారులు, అనాథల సంక్షేమం కోసం కృషి చేశారు. ముఖ్యంగా దేవదాసి వ్యవస్థ రద్దు కోసం మద్రాసు ప్రెసిడెన్సీలో బిల్లు పాస్ చేయించి చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. అంతేకాదు డాక్టర్ గా పేద రోగుల కోసం 1954లో అడయార్ క్యాన్సర్ వైద్యశాలను స్థాపించి సేవలనందించారు. తన ఆత్మకథ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ లెజిస్లేటర్ పుస్తకంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా, బాల్య వివాహాల చట్ట సవరణ, దేవదాసి వ్యవస్థ రద్దుకు చేసిన కృషిని ఆమె పేర్కొన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన దేశంలో తొలి ధీర వనిత ఎవరంటే రఖ్మాబాయి రౌత్ పేరు బయటకు వస్తుంది. అంతేకాదు ఆధునిక భారతంలో తొలి మహిళా డాక్టర్ అని చరిత్ర పుటల్లో వెతికిన రఖ్మాబాయి రౌత్ పేరు వస్తుంది. ఓ స్త్రీవాదిగా ఆమె ఎక్కువ మందికి సుపరిచితం. 22 ఏళ్ల వయసులోనే తన విడాకుల కోసం ఆమె కోర్టులో పోరాడారు. అప్పట్లో భార్యలను విడిచిపెట్టడం లేదా విడాకులు ఇవ్వడం సర్వసాధారణం. అయితే భర్త నుంచి విడాకులు కావాలని కోరిన తొలి మహిళ రఖ్మాబాయి
రఖ్మాభాయి కావచ్చు. ఆమె విడాకుల కేసులో అప్పటి సంప్రదాయ సమాజంలో ప్రకంపనలే సృష్టించింది. రఖ్మాభాయి రౌత్ 1864లో అప్పటి బాంబే నగరంలో జన్మించారు. ఆమె తల్లి ఓ వితంతువు. అయితే రఖ్మాభాయికి 11 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అయితే ఎప్పుడూ ఆమె భర్తతో ఉండాలని కోరుకోలేదు. తల్లితో పాటు తన పుట్టింటిలోనే ఆమె ఉండేది. 1887లో ఆమెపై హక్కులను కోరుతూ ఆమె భర్త దాదాజీ భిఖానీ కోర్టును ఆశ్రయించారు. అయితే తన అనుమతి లేకుండానే తనకు బలవంతంగా పెళ్లి చేశారని ఆమె కోర్టులో వాదించారు. ఆ పెళ్లికి వత్తాసు పలుకుతూ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆమెకు 2 ఆప్షన్లు ఇచ్చింది. భర్త దగ్గరకు వెళ్లాలని లేదా 6 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. దీంతో భర్తతో ఉండే కంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని రఖ్మాభాయి తెగేసి చెప్పారు. అప్పట్లో ఈ కేసు పెద్ద దుమారమే రేపింది. స్వాతంత్ర ఉద్యమకారుడు బాలగంగాధర్ తిలక్ ఆమెకు వ్యతిరేకంగా పత్రికల్లో కథన రాశారు. ఆమెను హిందూ సంప్రదాయానికి మాయని మచ్చలా అభివర్ణించారు. రఖ్మాబాయి లాంటి వారిని దొంగ హంతకులతో సమానంగా చూడాలని సూచించారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. సవతి తండ్రి సఖారాం అర్జున్ సహాయంతో ఆమె విడాకుల కోసం మళ్లీ పోరాడారు. మళ్లీ తన భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆమె వెనకడుగు వెయ్యలేదు. తన పెళ్లిని రద్దు చెయ్యాలంటూ ఆమె క్వీన్ విక్టోరియాకు లేఖ రాశారు. అప్పుడు ఆ కోర్టు తీర్పును క్వీన్ రద్దు చేశారు. చివరగా తన భర్త కేసును వెనక్కి తీసుకున్నారు. డబ్బులు తీసుకుని పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ కేసు తర్వాత ఏం మార్పు వచ్చిందంటే వివాహానికి తగిన వయసు చట్టం 1891ను ఆమోదించడంలో రఖ్మాబాయి కేసు కీలకంగా మారింది. ఈ చట్టం ద్వారా బాలికల వివాహ వయసు, ముఖ్యంగా శృంగారంలో పాల్గొనే వయసును 10 నుంచి 12 ఏళ్లకు పెంచారు. ఆ మార్పు ఇప్పుడు విప్లవాత్మక మార్పులా కనబడకపోవచ్చు. కానీ చిన్న వయసు నుండే బాలికతో శృంగారంలో పాల్గొనే పురుషులకు శిక్ష విధించిన తొలి చట్టం ఇదే. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే అత్యాచారం చేసినట్లుగా పరిగణించేవారు. తన పెళ్లి రద్దయిన వెంటనే 1889లో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ విమెన్ లో రఖ్మాబాయి చేరారు. 1894లో ఆమె వైద్య పట్టా పొందారు. ఆ తర్వాత ఎండీ చెయ్యాలని అనుకున్నారు. అప్పట్లో మహిళలు ఎండీ చేసేందుకు లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనుమతించేది కాదు. ఆ విద్యా సంస్థ నిర్ణయంపై ఆమె గళమెత్తి నిరసన తెలియజేశారు. తర్వాత బ్రెజిల్లో ఆమె ఎండీ పూర్తి చేసి భారత్ లో తొలి మహిళా ఎండీ డాక్టర్ గా గుర్తింపు పొందారు రఖ్మాబాయి. అయితే భర్తతో విడాకులు తీసుకున్నందుకు ఆమెను చాలా మంది చిన్నచూపు చూసేవారు. మొదట్లో రఖ్మాబాయి ముంబైలోని కామా ఆసుపత్రిలో పనిచేసిన ఈమె ఆ తర్వాత సూరత్ కు వెళ్లిపోయారు. మహిళల ఆరోగ్యం కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. 35 ఏళ్ల పాటు ఆమె వైద్య సేవలో నిమగ్నమై మళ్లీ పెళ్లి చేసుకోలేదు. దేశంలో మహిళలు, అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన మహిళామణులెవరెవరో వివరంగా చెప్పుకుంటూ పోవాలంటే టైం సరిపోదు కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం. స్వాతంత్ర పోరాటం సమయంలో ఆడపిల్లల చదువులు, ఇళ్ల నుంచి బయటకు రావడంపై ఆంక్షలు ఉన్న రోజుల్లో తన రచనల ద్వారా మార్పు తెచ్చిన ప్రముఖ రచయిత్రి రుఖేయా షెఖావత్. చదువుకుని అందరిలా స్వేచ్ఛగా బ్రతకాలన్న ఆడపిల్ల కోరికలను తల్లిదండ్రులే కాదు సమాజం కూడా గౌరవించేలా చేసిన గొప్ప రచయిత్రి రుఖేయా షెఖావత్. అలాగే అస్సాం రాష్ట్రంలో పర్దా పద్ధతి చాలా ఇబ్బందులు పెడుతూ ఉండడం గమనించిన చంద్రప్రభ సైకియాని పర్దా పద్ధతికి తెరదించే వరకు ఉద్యమించిన ధీర వనితగా నిలిచారు. ముస్లిం మహిళలు బురకా ధరించడం తప్పనిసరి కాదన్న పోరాటం మొదలుపెట్టి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వీరనారి సుగ్రా హుమాయూన్ మీర్జా. బుర్కా లేకుండా చీర నిండుగా కప్పుకొని స్వేచ్ఛగా తిరిగిన తొలి మహిళగా నిలిచిన హుమాయూన్ మీర్జా డక్కన్ మహిళల గొంతుకగా నిలిచారు. అణచివేతలను ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత చదువులు చదివే మహిళలను ప్రోత్సహించేందుకు మహిళా రిజర్వేషన్లు ఉండాలంటూ పోరాడిన న్యాయవాది అన్నా చాందీ. తర్వాత దేశంలో తొలి హైకోర్టు మహిళా జడ్జిగా ఎంపికయ్యారు. వ్యవసాయ పనుల్లోనే కాదు పరిశ్రమల్లో ఇంకా ఎక్కడైనా పనిచేస్తున్న మహిళలకు సమాన వేతనం కోసం కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన ధీర వనిత అనసూయ సారాభాయ్. వీర వనితల స్ఫూర్తితో ఉన్నత చదువుల్లో రాణించిన ఇంద్రజిత్ కౌర్ విద్యారంగంలోని గణనీయ మార్పులకు నాందిగా నిలిచారు. దేశంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఇంద్రజిత్ కౌర్ నిలిచారు. అంతరిక్షంలో మహిళల పాత్ర గొప్పదనాన్ని యావత్ ప్రపంచం గుర్తించేలా చేసిన తొలి భారత మహిళ కల్పనా చావ్లా. 1997లో గగనంలోకి వెళ్లిన మొదటి భారత జన్మిత మహిళగా
చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నారు. అలాగే 1970లో కమల్జిత్ సంధు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు. స్వర్గీయ ఇందిరాగాంధీ 1966లో భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎంపికై యావత్ ప్రపంచంలోని మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదే క్రమంలో భారతదేశంలో అత్యున్నత ఉద్యోగాలకు సైతం ఎంపికైన సత్తా చాటిన తొలి మహిళగా కిరణ్ బేడీ చరిత్ర సృష్టించారు. 1972లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ కు ఎన్నికైన మొదటి మహిళ కిరణ్ బేడీ. ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్న ఎవరెస్టును అధిరోహించాలన్న లక్ష్యాన్ని 1984 మే 23న సాకారం చేసుకున్న మహిళగా బచేంద్ర పాల్ దేశ చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దేశంలోని సర్వోన్నత న్యాయస్థానంలో పురుషుల ఆధిపత్యాన్ని సవాల్ చేసే రీతిలో 1989లో జస్టిస్ ఎం ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు మొదటి మహిళా జడ్జిగా ఎన్నికయ్యారు. విదేశీయురాలిగా జన్మించిన భారత్లోనే సుస్థిర జీవితానికి మొగ్గు చూపి భారత పౌరసత్వం తీసుకుని ప్రపంచ శాంతి కోసం పోరాడిన గొప్ప ధీర వనిత మదర్ తెరీసా. 1979లో మదర్ తెరీసా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలిగా త్రివర్ణ పతాకాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనించేలా నిలిచారు.